వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఢిల్లీలో మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, తెలంగాణకు సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్. అంటే మీకు అందరూ డౌట్ రాజు, ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ ఏంటి అని. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర నిజంగానే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర టైంలో ఏ విధంగా ఈ తెలంగాణ క్యాబినెట్ అంతా కూడా అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్ళి అక్కడ ఆ జాతర సందర్భంగా అక్కడ క్యాబినెట్ నిర్వహించారో, ఆ విధంగానే క్యాబినెట్ మంత్రులందరూ కూడా నిజంగానే ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ పరువును నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇవాళ అక్కడ తాకట్టు పెట్టినట్టుగా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఫోటో చూస్తే నిజంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూడండి ఒకసారి. కింద కూర్చున్నటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే. వెనకాల నిలబడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలంగాణ పౌరులు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా వాళ్ళు నిలబడుకుంటే, వాళ్ళని అగౌరవపరిచేలాగా వాళ్ళందరూ వెనకాల నిల్చుంటే, వీళ్ళు కింద కూర్చుంటే, మరి ఖర్గే గాని, రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళందరూ తెలంగాణకి ఏం సంబంధం వాళ్ళు? వాళ్ళు ఎందుకు కూర్చోవాలి అక్కడ? వీళ్ళెందుకు నిలబడుకోవాలి? అంటే ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవానికి, అంటే మనం వేసినటువంటి ఓటుకు గెలిపించినటువంటి మంత్రులకి విలువ లేదన్నట్టే లెక్క. మరలా పైగా ఇప్పుడు శాఖల వారీగా పురోగతిని కూడా అధిష్టానం దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేశారు వీళ్ళు. వీళ్ళు మరి అట్లాంటప్పుడు శాఖల వారీగా పురోగతి ఎవరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి? సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆయన ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వివరించారు అక్కడికెళ్ళి అంటే, మరి అది క్యాబినెట్ గాని జరిగిందనే మనం అనుకోవాలి గదా! మరి అక్కడ ఏం జరిగింది? పార్టీ మీటింగా? అప్పుడు పార్టీ నేతలుండాలి. మరి క్యాబినెట్‌తో ఏం పని? తెలంగాణ ఎంటైర్ క్యాబినెట్ విత్ సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర కూర్చొని వాళ్ళు శాఖల పురోగతి గురించి లేకుంటే ఏం చేసామని ఒక రిపోర్ట్ అక్కడ హైకమాండ్కి ఇచ్చారు అంటే నిజంగా అది క్యాబినెట్ మీటింగ్ అనే లెక్క. ఇక్కడ చూడండి, మనకు వస్తున్నటువంటి సమాచారం చూస్తే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించిన అనే వ్యవహారం మీద సీతక్క ఒక రిపోర్టు హైకమాండ్ వివరించింది. అట్లాగే ధాన్యం కొనుగోళ్లు, అట్లాగే వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక ఇచ్చారంట. తెలంగాణ ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్ట్రీమ్లైన్ చేసింది ఎవరు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రీమ్లైన్ చేసింది సీఎం కేసీఆర్ గారు. తెలంగాణలో తెలంగాణను ధాన్య భాండాగారంగా చేశారంటే మొన్న గతంలో ఇచ్చినటువంటి కేంద్ర రిపోర్ట్లో కూడా స్పష్టంగా తెలంగాణ అగ్రికల్చరల్ గ్రోత్ ఏ విధంగా ఉంది, ఇవాళ తెలంగాణలో పండిస్తున్నటువంటి రైతులు పండించినటువంటి బియ్యానికి ఎంత ధర పలుకుతోంది, ఎక్స్పోర్ట్ ఎంత, ప్యాడీ వృద్ధి రేటు పెరిగిందో మనకు కనిపిస్తుంది. ఆ రిపోర్ట్లు చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో గణాంకాలు చెప్తున్నాయి కదా. ఇవాళ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించింది ఏంటి? అగ్రికల్చర్ పరంగా ఈ యొక్క క్యాబినెట్ అయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా ఏం చేసిందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇచ్చుంటే మీరు రూ. 500 బోనస్ ఇచ్చుంటారు. అదొక్కటే వీళ్ళు చెప్పుకునేది. ఇంకా మిగతా ఏం చేశారు అగ్రికల్చర్‌కి? యూరియా కష్టాలు తీరినాయి. యూరియా కష్టాల మీద రిపోర్ట్ ఇవ్వచ్చుగా. యూరియా కష్టాల మీద రైతులు గగ్గోలు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, చెప్పులు పెట్టి, రోజుల తరబడి క్యూలో ఉంటే అయి రిపోర్ట్ ఇవ్వకుండా అధిష్టానానికి గొప్పలు చెప్పి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చేసినటువంటి దాన్ని సంకలు గుద్దుకొని ఇవాళ ధాన్యం కొనుగోలులో వరి ఉత్పత్తి ఎవరు ఉత్పత్తి ఎలా చేశారో ఆ వరి ఉత్పత్తిని పెంచినోళ్ళు ఎవరు? అది మాట్లాడరు, అది చెప్పరు. వీళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. క్రెడిట్ తీసేసుకోవాలా వీళ్ళు ఇప్పుడు అర్జెంట్‌గా. అట్లాగే పేదలకు ఇళ్ల నిర్మాణం భూభారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన భూ సర్వే వివరాలను మంత్రి పొంగులేటి నివేదిక ఇచ్చాడట. భూభారతిలో ఇప్పటిదాకా ఏమురిగింది? పేదలకు ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు కట్టించారు? ఒకటి చెప్పండి. శంకుస్థాపనలకే తప్ప ఇప్పటిదాకా కట్టి, ఇటుకేసి కట్టి, సిమెంటు ఒక గెరిట పోసి కట్టినటువంటి ఇల్లు ఏదైనా ఉందా తెలంగాణలో? ఈ 2 ఏళ్ల, ఈ 2.5 కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉందా? అది ఎంటైర్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక అట్లాగే ఇక రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకమాట, రైతులకు కలిగే ప్రయోజనాల పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన రిపోర్ట్. ఇంకోటి అందరికి అన్నిటికంటే కామెడీ విషయం, గిగ్ వర్కర్స్. తెలంగాణలో గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. జొమాటో, స్విగ్గీ ఇట్లా గిగ్ వర్కర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో మెట్రో సిటీస్లో ఇలా గిగ్ వర్కర్స్ ఒక స్విగ్గీ, జొమాటోనే కాదు, బ్లింకిట్, అట్లాగే జెప్టో, ఇట్లా చాలా యాప్స్ వచ్చినాయి. అన్ని యాప్స్లో ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ కోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వయంగా రాహుల్ గాంధీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎక్కడ ఎన్నికలు వచ్చినా గిగ్ వర్కర్స్ని, క్యాబ్ డ్రైవర్లని వాడుకొని రాజకీయం చేయడంలో రాహుల్ గాంధీ దిట్ట. మరి ఈ గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక
చట్టాన్ని రూపొందిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా చట్టం ఆనవాళ్ళే లేవు. దానికోసం వీలైనంత త్వరగా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించిండ్రట. కొత్త విధానం తీసుకురాబోతున్నామని మంత్రి వివేక్ చెప్పిండట. ఎందుకు వివేక్ చెప్పిండు అంటే ఆయన లేబర్ మంత్రి. మొన్ననే ఇచ్చింది లేబర్ మంత్రి ఆయనకి. అంతకుముందు లేబర్ మంత్రి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండే లేబర్ శాఖ. ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖల గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో రేవంత్ రెడ్డి గారిని నాకోటి అనాలనిపిస్తుంది. ఏమంటే ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కింద అడ్వైజర్‌గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లయితే సకల శాఖ మంత్రిగా ఆయన ఆ రోజు అందరూ పిలిచారో, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటుగా సకల శాఖ మంత్రి అని అనాలనిపిస్తోంది. ఎందుకు అనాలనిపిస్తుందంటే, ఇవాళ అనుముల రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న శాఖలు ఎన్నండి? ముఖ్యమంత్రికి అసలు మామూలుగా పరిపాలన ఎగ్జాక్ట్‌గా ముఖ్యమంత్రి చేసే పనులు చేస్తే 24 గంటలు సరిపోదు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈయన ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారో లీడర్‌గా, ఇదే రేవంత్ రెడ్డి గారికి ఇన్స్పిరేషన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడి పనిచేస్తే కూడా టైం సరిపోయేది కాదు ముఖ్యమంత్రిగా. ఇక ఆ రోజు మరి ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రిగా టైం సరిపోదు. అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేసుకొని ఆ యొక్క రిపోర్ట్స్, నివేదికలు లేకుంటే ఏం జరుగుతోంది అనే ఫాలో అప్ చేయడానికి 24 గంటలు సరిపోదు వాస్తవానికి ముఖ్యమంత్రి గారి దగ్గర. మరి ఆయనతో పాటుగా ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉందా? హోమ్ ఆయన దగ్గరే ఉందా? కీలకమైనటువంటి హైర్ ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉందా? ఇంకా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉందా? ఇన్ని డిపార్ట్మెంట్లు ఇంకా అలొకేషన్ కాని శాఖలన్నీ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా అలొకేటెడ్ కాని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతోంది. దగ్గర దగ్గర 3 ఏళ్ళు కావస్తోంది. మీ పాలన మీద వ్యతిరేకత పెరుగుతోంది రోజురోజుకి. రైతుల కష్టాలు గోసపడుతున్నారు. మూసీ ప్రక్షాళన అంటున్నారు. దాని మీద ఒక కార్యాచరణ ప్రాపర్‌గా డీపీఆర్ లేదు. ఏం చేద్దామంటే కూడా ఆగమాగం గందరగోళం చేయటం తప్ప ఏ దానికి ఒక క్లారిటీ లేదు. కానీ శాఖలన్నీ ఆయన దగ్గరే పెట్టుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తుంది కదా మూసీ ప్రక్షాళన. మరి ఆయన దాంట్లో కనీసం ఆ నిర్వాసితులకు ఏమి ఇద్దామని క్లారిటీ లేదు ఇప్పటిదాకా. టీడీఆర్ బాండ్లు అంటారు. ఆ టీడీఆర్ బాండ్లు ఎవరి కోసం? రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి వాళ్ళకి బెనిఫిట్స్ సెటిల్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎట్లా బాండ్లు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారు. టీడీఆర్ బాండ్లు ఇప్పుడు మూసీకి సంబంధించి ఆ గాంధీ సరోవర్కి సంబంధించినటువంటి బాధితులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా వాళ్ళ గోస వినబడతా ఉంది. ఇంత అరిగోస పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏం చేద్దామని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో పెట్టుకొని ఏమన్నా చేసిండా ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల్లో? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. అట్లాగే ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది. హోమ్ ఎంత కీలకమైనటువంటి శాఖ. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత పెరుగుతోంది? కనీసం ఇప్పుడు ఈగల్ అని చెప్పేసి పెద్ద ఎత్తున గంజాయికి లేకుంటే డ్రగ్స్కి ఒక ప్రత్యేక వ్యవస్థను క్రియేట్ చేశారు. జాతీయ స్థాయిలో గొప్ప వ్యవస్థ అని చెప్పారు. కానీ నిజంగా కూడా కొన్ని ఆపరేషన్స్ చేశారు. అంతవరకు సంతోషం. మనం మంచి అనేది ఇబ్బందికరంగా ఉంటే మనం మాట్లాడాలి. కానీ నిజంగా ఇవాళ గంజాయి ఎంత అడ్డుకట్ట వేసినా గ్రౌండ్ లెవెల్లోకి ఎంత క్షేత్రస్థాయిలోకి ఎంత మారుమూల గ్రామాల్లోకి వెళ్తుంది. దీన్ని దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గంజాయినా డ్రగ్స్నైనా ఆ కల్చర్ని కంప్లీట్ కట్ చేసేయాలి. ఇక హోంశాఖ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయనయే ఉంది. అట్లాగే లా అండ్ ఆర్డర్ పరిస్థితి. లా అండ్ ఆర్డర్లో కూడా ఇంకా చాలా వైఫల్యాలు ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన శాఖ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఎంత కీలకమైనటువంటి శాఖ అండి విద్యాశాఖ. ఎక్కడైనా విద్యాశాఖ అస్తవ్యస్తం లేకుండా ఇవాళ సాఫీగా సాగుతోందా? ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అంశం కదా ఇది. అంటే ఇవాళ గురుకులాల్లో సంబంధించినటువంటి పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక గురుకులం వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవటం, లేదంటే ఆ తట్టలు గిన్నెలు చెంబులు తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోవటం ఫుడ్ బాలేదని. ఎక్కడన్నా ఉస్మానియాలో కూడా ఆఖరికి అదే పరిస్థితి కదా. కనీసం తినేకి 5,000 లోపల పెట్టుకొని తినే అన్నం కూడా పిల్లలు సాటిస్ఫాక్షన్గా ఉండే పరిస్థితి లేదు. కనీసం ఎక్కడన్నా మానిటరింగ్ ఉందా? ఈ వ్యవస్థ ఎట్లా ఉంది అని ఏ రోజన్నా దానికి సంబంధించిన అధికారులు పోయిండ్రా కనీసం? మరి ముఖ్యమంత్రి అంటే ఎట్లాగూ పోయే తీరుకుండదు. కనీసం అధికారులు, విద్యాశాఖ అధికారులు కనీసం ఇక్కడ ఇంత 90 మందో 60 మందో 30 మందో ఫుడ్ పాయిజన్ అయిందంటే ఇటువంటి చర్యలు తీసుకున్నాము అని
కనీసం ఒక ట్వీట్ పెట్టే పరిస్థితి లేదు. చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. కనీసం విజిట్ చేసినటువంటి దాఖలాలు లేవు. చూసారు కదా! ఈ విద్యార్థుల యొక్క ఆక్రందనలు, ఆందోళన. ఇంత చిన్న పిల్లలు ఇవాళ రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ స్కూల్ భవనం కోసం ఆందోళన చేస్తున్నారు అంటే, సరే ఫుడ్ పాయిజన్ అనే అంశం పక్కన పెట్టండి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం చూస్తే ఇంత చిన్న పిల్లలు రోడ్డెక్కారు అంటే, నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అంటే నిజంగా వీళ్ళ పాలిట పాపంలాగా మారుతోంది. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో అద్దె భవనంలో కొనసాగుతుంది. ఏది ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల. ఇప్పుడు దానికి సరిగ్గా అద్దె చెల్లించలేదని చెప్పి ఆ స్కూల్ బిల్డింగ్ యొక్క యాజమాన్యం అంటే ప్రైవేట్ యాజమాన్యం తాళం వేసేసారు స్కూల్‌కి. ఇప్పుడు వాళ్ళ స్కూలు గదుల కోసం, లేకపోతే స్కూల్ భవనం కోసం వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి దుస్థితి తెలంగాణలో ఉంది. సరే ఫుడ్ పాయిజన్ అంశం పక్కన పెట్టండి. ప్రతి నిత్యం ఎడ్యుకేషన్ సెక్టర్ అల్లకల్లోలం అస్తవ్యస్తమైపోయింది. మరి గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ అట్లాగే విద్యాశాఖ నిర్వర్తిస్తున్నారు కదా! గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా రెడ్డి గారిని చిన్న ఇన్సిడెంట్ జరిగితే బాసర్ ఐఐటీకి సంబంధించి ఎంత రచ్చరచ్చ చేసిండండి. మరి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని మర్చిపోయిండా రేవంత్ రెడ్డి గారు? మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఏం ఆన్సర్ చెప్తారాయన? ఎన్ని ఇన్సిడెంట్స్ తెర మీదకి వస్తున్నాయి తెలంగాణలో. ఇవన్నీ కనిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారికి? ఎట్లా? అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని గొప్ప పరిపాలన ఉందని వాళ్ళే కితాబిచ్చుకుంటే ఇది ఎట్లా? అయినా ఎన్నికల టైంకి ఏదో ఒకటి మభ్యపెట్టి ప్రజలకి ఏదో ఒకటి చేసి డబ్బులు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులేసి ఓట్లు కొనుక్కుంటున్నారు అధికారికంగా. సో ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ అన్ని శాఖల మీద చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా అప్పట్లో కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున నియంత అని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఇన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకోలే. నాకు తెలిసి ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇన్ని శాఖలు ఆయన చేతిలో పెట్టుకునే సందర్భాలు లేవు. గతంలోనూ పెట్టుకోలే, ఇప్పుడు కూడా పెట్టుకోలే ఎవరు కూడా. ఇంకా గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడింది ఈ టాపిక్ ఎందుకు పోయిందంటే, మొన్నటి దాకా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే అడ్లూరి లక్ష్మణ్కి, వివేక్కి అట్లాగే ఒక 3 మంత్రి పదవులు ఇచ్చారో ఆ మంత్రి పదవుల వరకు కూడా ఈ శాఖలు కూడా ఆయన దగ్గరే ఉండే. హైయర్ ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉంది, హోమ్ ఆయన దగ్గరే ఉంది. అట్లాగే ఇప్పుడు లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ కూడా ఇప్పుడు వివేక్ ఇవ్వకంటే గడ్డం వివేక్ ఇచ్చే కంటే ముందు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. అంటే గిగ్ వర్కర్కి సంబంధించి ఇప్పటిదాకా జాప్యం జరిగి త్వరలో తీసుకురాబోతున్న కసరత్తు వివేక్ గారు స్టార్ట్ చేసిండ్రు. కానీ అంతకుముందు 2.5 ఏళ్ళ వరకు ఈయన సీటు కింద వేసుకొని కూర్చుంటారు లేబర్ డిపార్ట్మెంట్ని. ఇక అట్లాగే లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది. అట్లాగే మైనారిటీస్ వెల్ఫేర్ మొన్న ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు అజరుద్దీన్ మంత్రి చేసి ఆయన కట్టబెట్టిండ్రు మైనారిటీస్ వెల్ఫేర్. అది కూడా ఆయన దగ్గరే ఉండే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఇప్పటికి కూడా ఉంది. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ మన అజరుద్దీన్కి ఇచ్చారు, అది కూడా ఆయన దగ్గరే ఉండే మొన్నటిదాకా. అట్లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కూడా మొన్న అడ్లూరి లక్ష్మణ్కి ఇచ్చారు, కానీ అది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండే. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ వింగు అది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇక స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ వాకిట్స్ చేరికి మొన్న ఇచ్చిండ్రు. ఎప్పుడు 2025 జూన్ 8న ఇచ్చారు. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారే ఉండే. ఇక ట్రైబల్ వెల్ఫేర్ అడ్లూరు లక్ష్మణ్కి సేమ్ 8 జూన్ 2025 ఇచ్చారు. అది కూడా మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారి దగ్గరికే ఉండే. మరి ఇక ఇన్ని శాఖలు 2.5 సంవత్సరాలు నడిపినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మొన్న ఒక 2-3 శాఖలు ఇచ్చిన తర్వాత మిగతా శాఖలు ఇప్పటికి కూడా ఉన్నాయి. హోమ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇవన్నీ కీలకమైనటువంటి శాఖలు కదా. ఇవన్నీ గాలికి వదిలేసి అన్ని శాఖలు ఆయన కాడే పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నపిల్లల దగ్గర కంపాస్ బాక్స్లో పెన్సిళ్ళు ఒక 10 పెన్సిళ్ళు, రబ్బర్లు 10 రబ్బర్లు ఎవరికి చెయ్యెత్తి ఇవ్వరు. ఒక పెన్సిల్ ఇరాబాయ్ అంటే ఇస్తాడు, మళ్ళీ ఎమ్మటే గుంజుకుంటాడు. ఇట్లనే ఉంది పరిస్థితి. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఇస్తే ఏడా లాగేసుకుంటారో మళ్ళీ వస్తుందో రాదు, అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అరే ఎవరికైనా ఒక శాఖ ఫ్రీడమ్గా వదిలేస్తే వాళ్ళు అన్ని పనులు చేస్తారు, వాళ్ళకు ఒక శాఖ కట్టబెడితే చేస్తారు. అది వదిలిపెట్టి అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఇక తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే చాలామంది మేధావులు పదవులు వచ్చినాయి, మొన్నటిదాకా వాళ్ళకి పదవులు లేవు, పదవి కాంక్ష ఉండే, వాళ్ళకి అధికారం కావాలని ఉండే కుర్చీ కోసం. ఇప్పుడు ఆ కుర్చీలు వాళ్ళ కాడికి వచ్చినాయి, అధికారం వచ్చింది. ఇక మేధావులందరూ నిజంగా ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మాట్లాడినటువంటి మేధావులు ఎవరు ఇవాళ మాట్లాడట్లా. మరి తెలంగాణ సమాజం ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చిందో అర్థం కావట్లేదు నాకు కూడా.
అంటే ఇన్ని శాఖలు పెట్టుకొని కనీసం ఎక్స్పాన్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందో అని ఒక టెన్షన్, ఒక అభద్రతా భావం. మరి ఇన్ని శాఖలు రీసెంట్‌గా అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్స్ మాట్లాడుతున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తాజాగా ఒక పాయింట్ చెప్పారు. అన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. నిజమే కదా! నాకు అనిపించింది అన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఇన్ని రోజులుగా. సహజంగా ఎవరైనా పెట్టుకుంటారు. ఒక నెలో, సంవత్సరమో కొద్ది రోజులు ఉంచుకొని తర్వాత నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్‌లో ఇచ్చేస్తారు. ఫస్ట్ కొద్ది రోజులు పెట్టుకుంటారు. ఒక 3, 4 శాఖలు. ఎక్స్‌పాన్షన్ చేసుకునే సందర్భంగా అవి అలొకేషన్, అందరికీ ఇస్తూ ఉంటారు. కొంత రీషఫ్లింగ్ కూడా అవుతుంటుంది క్యాబినెట్. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని అడగట్లా. ఎవరు అర్హులంటే వాళ్ళకి ఇవ్వండి కదా కాంగ్రెస్ పార్టీలో. మీరు ఒక్కరి దగ్గరే అన్నీ పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులుగా ఉండాలా? అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే అన్ని శాఖలు నిర్వహించగల ఒక గొప్ప లీడరా? మరి పర్ఫార్మెన్స్ అంత బెటర్‌గా ఉందా? అన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్న శాఖలు. అంత సూపర్ పర్ఫార్మెన్సా? మరి మిగతా వాళ్ళు ఎవరు పర్ఫార్మ్ చేయనట్టా? ఇది ఆలోచన చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ గూడా. సరే, హామీ ఇచ్చిండ్రు, ఇవ్వలేదు, లేకుంటే ఇస్తారో, ఇవ్వలేదు ఇయన్నీ సెకండరీ అండి. ఇది తెలంగాణ ప్రజానీకానికి పట్టదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా వదిలేసిర్రు ఆశలు ఆల్రెడీ. ఆయన కూడా చెప్పుకుండు. ఇచ్చినా, ఇవ్వకున్నా పెద్ద నాకు ఫరక్ పడేది లేదని చెప్పేసిండు ఆయన గూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎవరైతే క్యాపబుల్ ఉన్నారో వాళ్ళకివ్వండి గదా! తెలంగాణలో అడ్మినిస్ట్రేషను, డెవలప్‌మెంటు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు సార్? అన్ని శాఖలు మీ కాడ పెట్టుకోనీకా? ఇది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా హై టైమ్ ఇది నాకు తెలిసి. సో, మీరు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అన్ని శాఖలు ఎందుకు ఉంచుకున్నారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.